ఏ వీడియో మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజంలో పార్ట్ 5 వీడియో ప్రీవియస్ వీడియోస్ మీరు చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, దాని నుంచి మీరు చూడొచ్చు. ఈ వీడియోలో మనం ఒక కరెంట్ క్యారింగ్ కాయిల్కి మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎంత ఉంటుంది, అలాగే ఒక కరెంట్ క్యారింగ్ కాయిల్ని ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు దాని మీద టార్క్ ఎలా యాక్ట్ చేస్తుంది, అంతేకాకుండా ఈ వీడియోలో మనం గ్యాల్వనోమీటర్ గురించి కూడా నేర్చుకుంటాం. నా పేరు శివకుమార్. లెట్స్ స్టార్ట్. మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్. ఓకే, ఇక్కడ ఒక విషయం క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి. మనం ప్రీవియస్ వీడియోస్లో అంటే పార్ట్ 1 వీడియోలో క్యూ ఛార్జ్ మీద ఎంత ఫోర్స్ ఉంటుంది, మ్యాగ్నెటిక్ ఫోర్స్, ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ విత్ సమ్ వెలాసిటీ v అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ b, దెన్ వాట్ విల్ బి ద ఫోర్స్ ఆన్ ఇట్ అనేది మనం చూసాం. అవునా? ఆ వీడియోస్ చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, దాని నుంచి మీరు చూడొచ్చు. అలాగే ఒక కరెంట్ క్యారింగ్ వైర్ I అనేది వెళ్తూ ఉంటే దీని మీద ఫోర్స్ ఎంత, F = Q × V బార్ క్రాస్ B బార్. అలాగే దీని మీద ఒక కరెంట్ క్యారింగ్ వైర్ మీద అంటే I × L బార్ క్రాస్ B బార్. ఈ విధంగా నేర్చుకున్నాం మనం. ఫైన్ ఎనఫ్. అయితే ఇప్పుడు ఈ వీడియోలో ఏం చేస్తాం అంటే ఒక కరెంట్ క్యారింగ్ కాయిల్ తీసుకుంటాం. ఏం తీసుకుంటున్నాం? కరెంట్ క్యారింగ్ కాయిల్ తీసుకుంటున్నాం. ఆ కరెంట్ క్యారింగ్ కాయిల్ ఒక మ్యాగ్నెట్లా పనిచేస్తుంది అనేది ఫస్ట్ తెలుసుకుంటాం. తర్వాత మ్యాగ్నెట్లా పనిచేస్తే మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ ఉంటుంది అని తెలుసుకుంటాం, సెకండ్ పాయింట్. తర్వాత దీన్ని ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు దాని మీద టార్క్ యాక్ట్ చేస్తుంది అని తెలుసుకుంటాం, థర్డ్ పాయింట్. ఇదంతా నాలెడ్జ్ని వాడి గ్యాల్వనోమీటర్ని అండర్స్టాండ్ చేసుకుంటాం, అది ఫోర్త్ పాయింట్. దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ దిస్ వీడియో. గట్ ఇట్? రైట్. ఇప్పుడు ఫస్ట్ ఇది ఒక మ్యాగ్నెట్ని తలపిస్తుంది అనే విషయం అర్థం చేసుకోవాలి. కుక్కలు గోలేంటి? ఓకే, మా పక్క అపార్ట్మెంట్ వాళ్ళు కుక్కలు గోలు ఎక్కువైపోయింది. ఇదిగో ఇది ఒక కాయిల్. కరెంట్ ఇలా ట్రావెల్ చేస్తుంది అనుకోండి. ఇది కొన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని జనరేట్ చేస్తుంది. ఎంత జనరేట్ చేస్తుంది ఏంటి అనేది సెకండ్ హాఫ్లో నేర్చుకుంటాము, వచ్చే వీడియోస్లో నేర్చుకుంటామని ఆల్రెడీ మనం ఫస్ట్ వీడియోలోనే డిస్కస్ చేసుకున్నాం. సో ఎంత వస్తుంది ఏంటి అనేది పక్కన పెట్టండి. ఇది ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని జనరేట్ చేస్తుంది. ఇది ఒక బార్ మ్యాగ్నెట్లా పనిచేస్తుంది. బార్ మ్యాగ్నెట్లా అంటే నార్త్ సౌత్. ఈ కాయిల్కి ఇటువైపు నుంచి చూసామనుకో, ఇటువైపు నార్త్ కనిపించేలా ఉంటుంది, ఇటువైపు నార్త్లా కనిపిస్తుంది. అదే అటువైపు నుంచి చూస్తున్నాం అనుకో, కరెంట్ ఎలా ట్రావెల్ చేస్తుంది, ఈ విధంగా ట్రావెల్ చేస్తుంది. అప్పుడు ఇటువైపు నీకు సౌత్ కనిపిస్తుంది. నేను ఎలా చెప్పగలుగుతున్నాను మీకు అర్థమవుతుందా? కరెంట్ డైరెక్షన్లో ఎన్ కింద రాయగలిగితే అది నార్త్, కరెంట్ డైరెక్షన్లో సౌత్ కింద రాయగలిగితే అది సౌత్. లేదంటే నువ్వు చూసేటప్పుడు ఇది యాంటీ క్లాక్ వైజ్ అయితే నార్త్, క్లాక్ వైజ్ అయితే సౌత్. నువ్వు ఎలాగన్నా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇది ఒక మ్యాగ్నెట్లా పనిచేస్తుంది అనే విషయం ముందు మనకు అర్థం కావాలి. అది అర్థమైన తర్వాత ఒక డైపోల్కి ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ ఉంటుంది అని నేర్చుకున్నాం. ఎలక్ట్రోస్టాటిక్స్లో ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ ఉంటుంది, ఛార్జ్ ఇంటూ డిస్టెన్స్ బిట్వీన్ 2 చార్జెస్ అని నేర్చుకున్నాం. అలాగే మ్యాగ్నెట్స్ నేర్చుకునేటప్పుడు మీరు మ్యాగ్నెట్స్లో కూడా నేర్చుకుంటారు, మ్యాగ్నెటిక్ పోల్ స్ట్రెంత్ ఇంటూ డిస్టెన్స్ బిట్వీన్ ద పోల్స్ ఈజ్ నథింగ్ బట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ అని, మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ అని. మరి ఇది ఎప్పుడైతే నీకు మ్యాగ్నెట్లా పనిచేస్తుందో, బార్ మ్యాగ్నెట్లా పనిచేస్తుందో, దీనికి కూడా ఏముంటుంది, మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ ఉంటుంది. మరి ఎంత ఉంటుంది అనేది మనకు అర్థం కావాలి. ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ నీకు అర్థమైతే మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ కూడా సేమ్ అలాగే. అర్థమైందా? అది ఇది నోట్ చేసుకోండి, పాజ్ చేసి చెరిపేస్తాను. ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలో అర్థమైంది కదా. యాంటీ క్లాక్ వైజ్ అయితే నార్త్, క్లాక్ వైజ్ అయితే సౌత్. ఎలా గుర్తుంటుంది చూడండి. ఎన్ సింబల్ చూడండి, యాంటీ క్లాక్ వైజ్ పోతుంది. ఎస్ సింబల్ చూడండి, క్లాక్ వైజ్ పోతుంది. రైట్. నౌ లెట్స్ సీ దిస్ కాయిల్. దీనికి ఏముంది, కరెంట్ ఉంది. అలాగే కాయిల్కి ఎప్పుడు ఏరియా ఉంటుంది, కాయిల్కి ఎప్పుడు ఏరియా ఉంటుంది. కరెంట్ పెంచితే మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ పెరుగుతుంది. అర్థమైందా? అలాగే ఏరియా పెంచిన మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ పెరుగుతుంది. కానీ కాయిల్ అంటే ఏంటి, ఏరియా. ఏరియా పెరిగితే కాయిల్ క్యారెక్టరిస్టిక్ పెరిగింది, అలాగే మ్యాగ్నెటిక్ మూమెంట్ కూడా పెరుగుతుంది. సో ఫైనల్లీ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ కరెంట్ టైమ్స్ ఏరియా. ఏరియా ఆఫ్ వాట్? ఏరియా ఆఫ్ ది కాయిల్. అంతే, సింపుల్. సో వాట్ ఈస్ మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ అంటే I × A. బట్ బేసిక్గా బార్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఏంటి అనేది మ్యాగ్నెటిజంలో చదువుతారు.
మీకు ఇప్పుడు ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ P ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి, Q ఇంటూ డిస్టెన్స్ బిట్వీన్ ద ఛార్జెస్, అంతేగా. అలాగే డైపోల్ మూమెంట్ అంటే పోల్ స్ట్రెంత్ ఇంటూ డిస్టెన్స్ బిట్వీన్ ద పోల్స్, అది మ్యాగ్నెటిజంలో వస్తుంది. దాని గురించి పెద్ద వరి అవ్వకండి. ఓకే, ఇది ప్యూర్ ఫార్ములా ఫర్ మ్యాగ్నెట్స్ గురించి ఆలోచించినప్పుడు మ్యాగ్నెటిక్ పోల్ స్ట్రెంత్ ఇంటూ డిస్టెన్స్ బిట్వీన్ ద పోల్ అంటాం, అది వేరే ఫార్ములా. ఒక కాయిల్కి సంబంధించి మాత్రం మ్యాగ్నెటిక్ మూమెంట్ ఫార్ములా ఏంటి, M ఇంటూ I ఇంటూ A, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. మరి మ్యాగ్నెటిక్ మూమెంట్ అనేది వెక్టార్, ఏ డైరెక్షన్లో ఉంటుందంటే ఏరియా వెక్టార్ డైరెక్షన్లో ఉంటుంది. ఏ డైరెక్షన్ ఉంటుంది, ఏరియా వెక్టార్ డైరెక్షన్లో ఉంటుంది. కాబట్టి M బార్ ఈజ్ ఈక్వల్స్ టు IA బార్ అంటాం. అది ఎలా తెలుస్తుంది చూడండి, కరెంట్ ఏ డైరెక్షన్లో వెళ్తుందో ఆ డైరెక్షన్లో నీ ఫింగర్స్ ఫోల్డ్ చేస్తే థంబ్ షోస్ M బార్. చూసారు, రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ఎక్కడ పడితే అక్కడ వస్తూనే ఉంటుంది, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇలా ఫోల్డ్ చేసినప్పుడు అంటే కరెంట్ వెళ్ళే డైరెక్షన్లో ఫింగర్స్ ఫోల్డ్ చేసినప్పుడు నీ థంబ్ అనేది M బార్ని చూపిస్తుంది, అంటే ఈ డైరెక్షన్లో నీకు M బార్ ఉంటుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ నీకు కరెంట్ అనేది ఈ విధంగా వెళ్తుంది అనుకోండి, అర్థమైందా, ఇలా తిరుగుతుంది. ఓకేనా, ఇలా తిరుగుతుంటే అప్పుడు ఎలా ఉంటుంది అంటే కిందకుంటుంది. సో దిస్ ఈజ్ M బార్, అర్థమైందా. సో ఈ విధంగా తిరుగుతుంటే M బార్, ఈ విధంగా తిరుగుతుంటే M బార్ ఇలా ఉంటుంది. అర్థమవుతుందా, ఎందుకంటే M బార్ అనేది వెక్టార్ కాబట్టి. సో సింపుల్లీ వాట్ ఈజ్ M అంటే ఏంటి, వాట్ ఈజ్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఫర్ ఎ కాయిల్ అంటే కరెంట్ క్యారింగ్ కాయిల్ అంటే సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలి, కరెంట్ ఇంటూ ఏరియా I ఇంటూ A. అలా కాకుండా ఇఫ్ యూ హ్యావ్ N టర్న్స్ ఫర్ కాయిల్ ఇట్ హ్యాస్ N టర్న్స్. N టర్న్స్ అంటే ఏంటి, 1 2 3 4 ఇలా కాయిల్ చుట్టామన్నమాట, 4 5 6 అలా ఒక్కొక్క దానికి IA. N టర్న్స్ అంటే NIA. సో మ్యాగ్నెటిక్ మూమెంట్ M బార్ ఈజ్ ఈక్వల్స్ టు N టైమ్స్ I టైమ్స్ A బార్. సో డైరెక్షన్ ఎలా తెలుస్తుంది, డైరెక్షన్ ఈజ్ గివెన్ బై రైట్ హ్యాండ్ థంబ్ రూల్. అది నోట్ చేసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్. దీని గురించి ఇంకొంచెం మాట్లాడదాం, ఇంకా మాట్లాడాలి, 2-3 ఎగ్జాంపుల్స్ చేద్దాం, ఇది నోట్ చేసుకోండి. ఓకే, ఈ ఎగ్జాంపుల్స్ అన్ని ఒకసారి చూడండి, చేద్దాం. దీనికి మ్యాగ్నెటిక్ మూమెంట్ ఏంటి, M ఇంటూ I ఇంటూ A. వాట్ ఈజ్ A, పై r². డైరెక్షన్ ఎలా ఉంటుందంటే పైకి ఉంటుంది. దిస్ ఈజ్ M బార్ డైరెక్షన్, రైట్ హ్యాండ్ థంబ్ రూల్, రైట్. మరి దీనికి పరిస్థితి ఏంటి, M ఈజ్ ఈక్వల్స్ టు I ఇంటూ కరెంట్ ఇంటూ ఏరియా. వాట్ ఈస్ ద ఏరియా హియర్, A². మరి ఏ విధంగా ఉంటుంది ఇది డైరెక్షన్ అంటే రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ఇంటూ ద బోర్డ్ అంటే ఈ విధంగా. మరి దీని పరిస్థితి ఏంటి, M ఈజ్ ఈక్వల్స్ టు I ఇంటూ ఏరియా. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ రైట్ యాంగిల్, లెంత్ ఇంటూ బ్రెడ్త్. అది ఎలా ఉంటుందంటే చూడండి, ఇదిగో అవుట్ సైడ్, అవునా. సో ఎందుకంటే ఇది ఏ విధంగా వెళ్తుంది, యాంటీ క్లాక్ వైజ్ వెళ్తుంది, ఇది క్లాక్ వైజ్ వెళ్తుంటే ఇంటూ ద బోర్డ్, యాంటీ క్లాక్ వైజ్ వెళ్తుంటే అవుట్ ఫ్రమ్ ద బోర్డ్. సో ఇది డాట్, అర్థమైందా. అది నెక్స్ట్ ఇటు రండి, దీని పరిస్థితి ఏంటి, M ఈజ్ ఈక్వల్స్ టు కరెంట్ ఇంటూ ఏరియా. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, బేస్ ఇంటూ హైట్, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఏ విధంగా ఉంటుంది అంటే ఇంటూ ద బోర్డ్. కేల్కతం. 5th వన్, ఓకే, ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఇంపార్టెంట్. ఇప్పుడు ఎలా ఉందంటే కరెంట్ కాదు, ఛార్జ్ ఉంది దీని మీద, ఒక రింగ్ మీద. ఓకే, స్టాటిక్ ఛార్జ్ అంటే దాని మీద అలా పడి ఉంది, స్టాటిక్ ఛార్జ్ Q ఈజ్ ఆన్ రింగ్ ఆఫ్ రేడియస్ R. అది రేడియస్ R అనే రింగ్ మీద ఉంది. అండ్ ఇట్ ఈజ్ రొటేటింగ్ విత్ ఒమేగా. రింగ్ ఈజ్ రొటేటింగ్ విత్ ఒమేగా. Then what is M? What is magnetic moment? Magnetic moment ఎంత?
సో క్యూ అనేది నీకు తిరుగుతూ ఉంది ఛార్జ్ రింగ్ మీద. ఎంతో తిరుగుతుంది? ఒమేగాతో తిరుగుతుంది. సో అప్పుడు కరెంట్ ఎంత అంటే I ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై టీ, అంతేగా. I ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై టీ అంటే ఒక ఛార్జ్ ఒక టైం పీరియడ్. ఈ ఛార్జ్ ఈ టైం పీరియడ్లో తిరుగుతుంది కాబట్టి క్యూ బై క్యాపిటల్ టీ అంటాం. టైం పీరియడ్ని ఒమేగా రిలేషన్ ఏంటి? ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు 2π/t. నీకు ఒమేగాల్లో కావాలి కాబట్టి టీని ఒమేగాలోకి మార్చేస్తే 2π/ఒమేగా. సో క్యూ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ఇంటూ ఒమేగా/2π. 1/t అంటే ఏంటి? ఒమేగా/2π. సో మనకు కరెంట్ వచ్చేసింది. ఎం అంటే ఏంటి? I ఇంటూ ఏ. సో I ఇంటూ క్యూ ఒమేగా/2π. దిస్ ఈజ్ ద మ్యాగ్నెటిక్ మూమెంట్. సో I ఇంటూ ఏ కదా, I ఇంటూ I ప్లేస్లో పెట్టాల్సింది I ఇంటూ రాసేసా. ఓకే. M ఈజ్ ఈక్వల్స్ టు I ఇంటూ ఏ. I అంటే ఎంత? క్యూ ఒమేగా/2π ఇంటూ ఏ. ఏ ఈజ్ π r². And pi cancel, so you get q omega r²/2. This is the magnetic moment. If a charge q is revolving around with a radius r, ఒక r అనే రేడియస్తో ఒక ఛార్జ్ తిరుగుతూ ఉంటే దాని మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎంత? q omega r²/2. ఎలక్ట్రాన్ తిరుగుతుంది అనుకోండి, క్యూ ప్లేస్లో ఏం పెడతావు? ఈ పెడతావు. ఈ ఒమేగా r²/2 అంటావు. ఆ విధంగా అర్థమైందా? చాలాసార్లు మ్యాగ్నెటిక్ మూమెంట్కి యాంగులర్ మూమెంట్కి రిలేషన్ చెప్పమంటాడు. ఇప్పుడు ఇలా ఒక ఛార్జ్ అనేది క్యూ అనే ఛార్జ్ తిరుగుతూ ఉంటే వాట్ ఈస్ ద యాంగులర్ మూమెంట్? L ఈజ్ ఈక్వల్స్ టు I ఒమేగా. I అంటే mr², అంతేగా. సో mr² ఒమేగా. దానికి దీనికి రిలేషన్ అడుగుతాడు. అంటే M/L లేకపోతే L/M అలా అడుగుతాడు. మోస్ట్లీ దే ఆస్క్ M/L. అంటే ఏంటి? మ్యాగ్నెటిక్ మూమెంట్ బై యాంగులర్ మూమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ఒమేగా r²/2 ఇంటూ mr² ఒమేగా. సో ఒమేగా క్యాన్సిల్, r² క్యాన్సిల్, మనకి ఏమొస్తుంది చూడండి? q/2m. ఎందుకు అడుగుతాడు ఇది అంటే చాలా జాగ్రత్తగా చూడండి. యాంగులర్ మ్యాగ్నెటిక్ మూమెంట్ బై యాంగులర్ మూమెంట్ ఈజ్ చార్జ్ బై మాస్, q/2m. డస్ ఇట్ డిపెండ్ ఆన్ రేడియస్? నో. Does it depend on omega? No. It is not depending on omega, it is not depending on r. అంటే ఎంత ఫాస్ట్గా ఎలక్ట్రాన్ లేకపోతే ఛార్జ్ తిరుగుతుంది అనే దాని మీద డిపెండ్ అవ్వదు, ఎంత రేడియస్తో తిరుగుతుంది అనే దాని మీద కూడా డిపెండ్ అవ్వదు. జస్ట్ ఇట్ ఈస్ q/m, స్పెసిఫిక్ ఛార్జ్ అంటాం. సో q/m అనేది నీకు ఏమవుతుంది? స్పెసిఫిక్ ఛార్జ్ అవుతుంది. సో స్పెసిఫిక్ ఛార్జ్ ఇస్ ఈక్వల్స్ టు 2 times m/l. సో దట్ క్వాంటిటీ హ్యాస్ దట్ వెయిటేజ్. అందుకే మీకు అడుగుతూ ఉంటారు దీని గురించి. సో మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎలా కనుక్కోవాలో తెలిసింది, అలాగే నీకు రేషియో కూడా ఎలా కనుక్కోవాలో తెలిసింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే డిస్క్ చేద్దాం. ఇందాక రింగ్ తీసుకున్నాం, ఇప్పుడు డిస్క్ తీసుకుందాం. ఇప్పుడు ఈ డిస్క్ మీద ఛార్జ్ క్యూ ఉంది, తిరుగుతుంది ఒమేగాతో. మరి ఎంత మ్యాగ్నెటిక్ మూమెంట్ ఉంటుంది? ఎంత మ్యాగ్నెటిక్ మూమెంట్ ఉంటుంది? సింపుల్, రింగ్కి తెలుసుగా. రింగ్ తీసుకుందాం. ఇక్కడ ఇదిగో రింగ్. ఎంత విడ్త్ తీసుకుంటావు? dx విడ్త్ తీసుకుంటావు. ఎంత రేడియస్ తీసుకుంటావు? x రేడియస్ తీసుకుంటావు. దీని ఒరిజినల్ రేడియస్ ఎంత? ఒరిజినల్ రేడియస్ r. ఒరిజినల్ రేడియస్ r, మొత్తం రేడియస్ క్యాపిటల్ R. రింగ్కి మాత్రం x తీసుకుంటా. ఛార్జ్ ఎంత? dq. ఓకే, ఓన్లీ ఆ రింగ్ చూడు. రింగ్కి ఆల్రెడీ ఫార్ములా తెలుసు. రింగ్ ఫార్ములా ఏంటి? రింగ్ ఫార్ములా m ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా క్యూ. సో క్యూ ఒమేగా r²/2. దట్ ఈస్ రింగ్ ఫార్ములా, అవునా? సో ఇప్పుడు ఈ స్మాల్ రింగ్కి ఎంత? స్మాల్ రింగ్కి స్మాల్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు స్మాల్ ఛార్జ్. వాట్ ఈస్ ద స్మాల్ ఛార్జ్? dq ఛార్జ్. ఒమేగా రేడియస్ ఈజ్ x²/2. సో దట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ దట్ స్మాల్ రింగ్. dq తెలియదు కదా, dq కూడా రాసేద్దాం. dq అంటే ఏమవుతుంది? dq ఈజ్ ఈక్వల్స్ టు డెన్సిటీ. వాట్ ఈస్ ద డెన్సిటీ? టోటల్ ఛార్జ్ బై టోటల్ ఏరియా. దట్ ఈస్ ద లీనియర్ ఏరియల్ డెన్సిటీ ఆఫ్ ది ఛార్జ్. సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ అంటాం కదా, అది. ఇంటూ ఏరియా ఆఫ్ దిస్ రింగ్. ఏరియా ఆఫ్ దట్ రింగ్ అంటే రింగ్ ఇలా ఎక్స్పాండ్ చేయి. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది రింగ్? 2πx. x రేడియస్ అయితే లెంత్ ఎంత? 2πx. విడ్త్ ఎంత? dx. సో వాట్ ఈస్ ద ఏరియా అంటే 2πx ఇంటూ dx.
అది ఏరియా. ఓకే, పై క్యాన్సిల్, డిక్యూ ఉంది మన దగ్గర, అందులో వేసేద్దాం. సో డిఎం ఈజ్ ఈక్వల్స్ టు 2q x dx by r square. 2q omega x square x dx by 2r square. dq తెచ్చి అందులో వేసేసాను. ఓకే, ఏం లేదు, ఈ ఎక్స్లన్నీ కొద్దిగా దూరంగా రాశాను అంతే. అది ఇప్పుడు ఇంటిగ్రేట్ చేసేద్దాం. సో m ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేట్ చేసేటప్పుడు కాన్స్టెంట్లన్నీ బయటికి లాగే 2 క్యాన్సిల్ అయిపోయింది కదా, తీసిపడే. q omega by r square ఇంటిగ్రల్ x cube dx 0 to r. 0 to rx వేరీస్ ఫ్రమ్ 0 to r. ఇంటిగ్రేషన్ చేస్తాం అనుకోండి, m ఈజ్ ఈక్వల్స్ టు x క్యూబ్ ఇంటిగ్రేషన్ x పవర్ 4, x పవర్ 4/4 అంటే r పెడితే r పవర్ 4/4. సో q omega by r square r పవర్ 4/4. ఆఫ్ కోర్స్ దిస్ ఈజ్ 0. సో m ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది చూడండి, క్యాన్సిల్ అయిపోతే q omega r square by 4. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ డిస్క్. రేడియస్ అది రింగ్కి అయితే 2 వస్తుంది, డిస్క్కి అయితే 4 వస్తుంది. అది దిస్ ఈజ్ ఫర్ డిస్క్. అది మరి డిస్క్కి m/l ఏమైనా మారుతుందా ఒకసారి చూద్దాం. డిస్క్కి m/l ఏమవుతుందని చూద్దాం ఒకసారి. జాగ్రత్త చూడండి, m/l, m ఎంత, q omega r square by 4, q omega r square by 4 by యాంగులర్ మొమెంటం. యాంగులర్ మొమెంటం అంటే i omega. వాట్ ఈస్ ద i మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ దిస్ డిస్క్ అంటే ఎంత అంటావు? మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ డిస్క్ ఇస్ mr square by 2. సో mr square by 2 ఇంటూ ఒమేగా. ఒమేగా r square క్యాన్సిల్, 2 ఇందులో 2 టైమ్స్ పోతుంది కాబట్టి నీకు m/l ఎంత వస్తుంది చూడండి. m/l ఈజ్ ఈక్వల్స్ టు q అంతేనా, q/2m అంతే. ఏమైనా డిఫరెన్స్ వచ్చిందా? ఏం డిఫరెన్స్ రాలే. అక్కడ q/2m వచ్చింది, ఇక్కడ కూడా q/2m వచ్చింది. నోట్ చేసుకోండి. ఇది ఇంపార్టెంట్. ఇది చూడండి, XY ప్లేన్లో ఉంది కాయిల్, అలాగే XZ ప్లేన్లో ఉంది. అంటే ఈ విధంగా ఉంది. ఇది అంటే ఒకటే ప్లేన్ కదా. ఇప్పుడు ఇలా ఉందనుకో, m/a² అంటాం, m/i/lb అంటాం. మరి ఇది చూడండి, ఇలా ఫోల్డ్ అయ్యి ఉంది. అంటే ఇదొక ప్లేన్ ఉంది, ఇదొక ప్లేన్ ఉంది. అంటే కాయిల్ అంతా ఒకటే ప్లేన్లో ఉండాల్సిన పని లేదు. కాయిల్ ఎలా ఉంది, 2 ప్లేన్స్లో ఉంది. XZ ప్లేన్లో, XY ప్లేన్లో ఉంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి చాలా జాగ్రత్తగా చూడాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో హియర్ coil is in 2 planes. Coil is in 2 planes. సో 2 ప్లేన్స్లో ఉంది. మరి అలాంటి ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి అది చూద్దాం. 4th ఎగ్జాంపుల్ దాకా నోట్ చేసుకోండి. 5th ఎగ్జాంపుల్ నుంచి సపరేట్గా చూద్దాం. ఇది పాజ్ చేసి నోట్ చేసుకోండి. రైట్, ఎగ్జాంపుల్ ఏంటి 5th అది? ఈ విధంగా ఒక కాయిల్ ఉంది. లెట్ us టేక్ ఏ ఈ విధంగా ఉంది కాయిల్. అంటే ఇదేమో y యాక్సిస్, ఇది z యాక్సిస్, ఈ విధంగా x యాక్సిస్. అంటే యాక్చువల్లీ ప్లేన్ ఇలా ఉంది, అలా గీలేం కాబట్టి గాలిలోకి ఇలా గీసాం. ఇలా ఉంది ప్లేన్, ఓకేనా? ఈ విధంగా ఉన్నాయి ప్లేన్స్. అది కరెంట్ ఎలా వెళ్తుంది? ఇదిగో ఇలా వెళ్తుంది, ఇలా వెళ్తుంది. ఇది కూడా ఏనే, ఏ అన్నీ ఏ స్క్వేర్స్. ఇదొక స్క్వేరు, ఇదొక స్క్వేర్. ఇలా వెళ్తుంది, ఇలా ఇలా ఇలా. ఓకే, మరి ఎలా చేయాలి జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఈ ప్లేన్ తీసుకుంటున్నాను. ఎందుకు ఇంత వంకర గీసాను? ఇదిగో ఇదేంటిది? ఇది XZ ప్లేన్. ఈ XZ ప్లేన్కి క్లోజ్ ఉందా? ఇది క్లోజ్ కాదమ్మా, కాయిల్ అదే. ఇదేంటిది? జస్ట్ Z యాక్సిస్. అవును, కరెంట్ వెళ్ళట్లేదు కదా ఇందులోకి. కరెంట్ ఎలా వెళ్తుంది? ఓన్లీ ఇలా వచ్చేస్తుంది. అవునా? అది అంటే ఈ విధంగా వెళ్ళి ఇలా వచ్చేస్తుంది. ఇది ఇలా ఉంది, అది గీలేపోతున్నాం కాబట్టి ఇలా గీస్తున్నాం. మీరు గుర్తుపెట్టుకోవాలి, 2 రైట్ యాంగిల్లో ఉంటాయి, పర్పెండిక్యులర్గా ఉన్నాయి 2 ప్లేన్స్.
ఈ మధ్యలో ఏం చేస్తామంటే ఇక్కడ ఒక వైర్ ఎజ్యూమ్ చేసుకుంటాం, దీన్ని ఇలా క్లోజ్ చేసేస్తాం, దీని ఇలా, అది సపరేట్ ఇది సపరేట్ కాయిల్ కింద తీసుకుంటాం. అప్పుడు ఏమైనా మిస్టేక్ జరుగుతుందో చూడండి. ఈ కరెంట్ ఇలా వెళ్తుంది కదా, ఇలా వచ్చేస్తుంది అనమాట. అలాగే ఈ కరెంట్ ఇలా వెళ్తుంది కదా, అది ఇలా వస్తుంది అనమాట. ఈ రెండు కరెంట్లు చూడండి ఈక్వల్ అండ్ ఆపోజిట్. అంటే కరెంట్ ఎంత, టోటల్ కరెంట్ 0. ఇందులో కరెంట్ ఏమీ లేదు కదా, ఇప్పుడు ఫైనల్గా కూడా లేదు, సపరేట్గా తీసుకున్న ఫైనల్గా కూడా లేదు. సో ఎప్పుడైనా నీకు ఇలాంటి కనెక్షన్ వచ్చింది, ఇక్కడ నీకు కావాలి అంటే ఇక్కడ ఒక వైర్ ఎజ్యూమ్ చేసుకుని ఇలా ఒక కరెంట్ ఇలా ఒక కరెంట్ వెళ్తుంది అనుకో, అయిపోద్ది. ఆ రెండు కలిపేస్తే మళ్ళీ నీకు ఒరిజినల్ సిచ్యువేషన్ వచ్చేస్తుంది. దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అర్థమవుతుందా? సో నీకు ఎప్పుడైనా ఒక వైర్కి కరెంట్ కావాలి అంటే ఏం చేయాలి, లేనప్పుడు ఈక్వల్ అండ్ ఆపోజిట్ తీసుకోవాలి. ఈక్వల్ అండ్ ఆపోజిట్ తీసుకున్నాం, నో ప్రాబ్లం. అది సో దీనికి చూద్దాం ఫస్ట్. దీనికి XZ ప్లేన్. XZ ప్లేన్కి ఏ విధంగా ఉంటుంది, రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ఇంటూ ద బోర్డ్. అవునా, ఇంటూ ద బోర్డ్ అంటే ఎలాగా, ఈ విధంగా. అంటే ఏంటి, నెగిటివ్ Y యాక్సిస్. ఇది ప్లేన్ ఎలా ఉంది కదా, ఎలా ఉంటుంది, నెగిటివ్ Y యాక్సిస్లో ఉంటుంది. సో ఫస్ట్ వన్ M1 ఈజ్ ఈక్వల్స్ టు M1 బార్ ఈజ్ ఈక్వల్స్ టు కరెంట్ ఇంటూ ఏరియా. ఏరియా ఎంత, A². బట్ వాట్ ఈస్ ద డైరెక్షన్, -J క్యాప్. చూడండి, జాగ్రత్తగా చూడాలి, కన్ఫ్యూజ్ అవుతుంది. ఇది కదా ప్లేన్ మనకి, అలా గీలం కాబట్టి ఇలా గీసాం. ఈ విధంగా కరెంట్ వెళ్తుంది. సో ఇటువైపు ఉంటుంది -Y క్యాప్ డైరెక్షన్లో ఉంటుంది. మరి ఇది ఇంటూ ద బోర్డ్. ఇంటూ ద బోర్డ్ అంటే -X యాక్సిస్. సో M2 బార్ ఈజ్ ఈక్వల్స్ టు IA² -I క్యాప్. So what is the total magnetic moment of this ante? Magnetic moment is a vector, so you cannot add, just simply you can't add IA² plus IA² is equal to 2IA² అనకూడదు. వెక్టోరియల్గా యాడ్ చేయాలి. వెక్టోరియల్గా యాడ్ చేస్తే -IA² కామన్ తీసేస్తే I క్యాప్ ప్లస్ J క్యాప్, ఆ రెండు యాడ్ చేస్తాం. దిస్ ఈజ్ ద మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ దిస్ కాయిల్. సో వాట్ ఈస్ ద లాజిక్, ఎక్కడైతే నీకు కరెంట్ లేదో దాని మీద ఇంటూ ద కరెంట్ అంటే ఈక్వల్ అండ్ ఆపోజిట్ కరెంట్స్ తీసుకుని రెండు ప్లేన్స్ కింద చేసుకుని నీట్గా చేసుకుంటావు. ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం, అర్థమైపోతుంది. ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ కరెంట్ ఈ విధంగా వెళ్తుంది అన్నమాట. వాట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ దిస్ కాయిల్, ఈ కాయిల్కి మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎంత, చాలా జాగ్రత్త చూడాలి. దీని రేడియస్ ఏదో ఫర్ ఎగ్జాంపుల్ దీని రేడియస్ R అని తీసుకుందాం, డాట్స్ పెడదాం. అలాగే దీని రేడియస్ వచ్చేసి 2R అని తీసుకుందాం. ఓకేనా, వాట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ దిస్. దీన్ని నేనేమనుకుంటానంటే చూడండి, ఇక్కడ లైన్ లేదుగా, సో ఇక్కడ ఒక లైన్ ఎజ్యూమ్ చేసుకుని దాంట్లో రెండు కరెంట్స్ అటు ఇటు తీసుకుంటాయి. ఎలాగో చూడండి, దిస్ కెన్ బి ఈక్వల్ టు, దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే చూడండి, మొత్తం 2R తీసేసుకున్నాం. ఇది సెంటర్ O, దిస్ ఈజ్ 2R. సెంటర్ O నుంచి 2R మొత్తం తీసేసుకున్నా. ఈ బయటకి తీసుకున్నాం, అక్కడ బయట దాంట్లో కరెంట్ ఎలా ఉంది, ఇదిగో ఇది I అలా వెళ్తాం. ఇప్పుడు దీనికి నేను ఇది కలుపుతున్నాను చూడండి. ప్లస్ కంగారు పడకండి, డయాగ్రామ్ కంప్లీట్ అయితే మీకు సెన్స్ అవుతుంది. అది ఏం జరుగుతుంది అనేది సెన్స్ వస్తుంది. ఇది O, ఇది R, అండ్ ఇది డైరెక్షన్ ఎలా ఉంది, ఇలా ఉంది. కాబట్టి ఇది I డైరెక్షన్. జాగ్రత్త చూడండి, దీన్ని తీసుకొచ్చి దీంట్లో పెట్టాను అనుకో, ఇది వస్తుంది. కానీ ఇక్కడ ఒక ముక్క ఉంది కదా, ఆ ముక్క జాగ్రత్త చూడండి, ఇదో ముక్క ఇదో ముక్క. ఈ ముక్కలో కరెంట్ ఇలా వస్తుంది, ఈ ముక్కలో కరెంట్ ఇలా వెళ్తుంది. రెండు కలిపి ఏమవుతాయి, 0 అయిపోతాయి. సో ఇక్కడ 0 కరెంట్ సరిపోయిందిగా, అర్థమైందా? సో ఈ ముక్క అంటే ఈ R ముక్కను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను అనుకో, ఆ ముక్క ఏమైపోతుంది, కరెంట్ 0 అయిపోతుంది. అది ఇక్కడ జరుగుతుంది కాబట్టి నో ప్రాబ్లం. సో దీని మొత్తాన్ని ఇలా రాసుకోవచ్చు. ఓకే, మరి దీని పరిస్థితి ఏంటి చూద్దాం. M1 బార్ ఈజ్ ఈక్వల్స్ టు I ఇంటూ ఏరియా. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ సెమీ సర్క్యులర్ కాయిల్? ఫుల్ అయితే πr², హాఫ్ అయితే ½ πr². సో ½ ఇంటూ πr². r² అంటే 2r². ఎలా ఉంటుంది ఇది, అవుట్ ఫ్రమ్ ద బోర్డ్. సో డాట్, అది డాట్. నెక్స్ట్ M2, రెండో దాన్ని చూడండి. M2 ఈజ్ ఈక్వల్స్ టు I ఇంటూ, అది కూడా ½ ఇంటూ πr². ఇది R కదా, ఇదైతే 2R, అదైతే R. అది ఎలా ఉంది, ఇంటూ ద బోర్డ్ కాబట్టి ఇంటూ. ఎవరు పెద్దోళ్ళు ఉన్నారు, వీళ్ళు పెద్దోళ్ళు ఉన్నారు కాబట్టి మనకు
నెట్ బయటకే ఉంటుంది. ఓకేనా, ఒకటి బయటికి ఒకటి ఇంటూ. సో ఏం చేయాలి, సబ్ట్రాక్ట్. సో టోటల్ m ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ m బార్ ఈజ్ ఈక్వల్స్ టు సబ్ట్రాక్ట్ చేస్తాం అనుకో, ఇదేమో 4r² వస్తుంది, ఇది 1r², 3r². సో యూ గెట్ 3/2i pi r² is the answer, and net will be is in the outward direction because this is a greater. So outward direction, this will be the answer. Got it? నీట్గా రాసుకోండి, ఆలోచించండి జాగ్రత్తగా.